మన డిస్కషన్లోకి వచ్చేద్దాము. Okay. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది వస్తుంది? ఓకే, చూడండి, అదే ఇప్పుడు చెప్పాను కదండి, అంటే ఫీటస్ వచ్చినప్పటికీ వాళ్ళకు సరిపోయేటంతగా హార్మోన్ ప్రొడక్షన్ కావాలి కదా, అది కొంతమందిలో కాదు, కాబట్టి అది హైపోథైరాయిడ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి సరిపోయేటట్టుగా. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే హార్మోన్స్ యొక్క సరిపోయినంతగా లేకపోతే మన ఓన్లీ ఆ తల్లి మెటబాలిజమే కాకుండా లోపల ఉన్న ఫీటస్ మెటబాలిజం కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, అని అంటే ఇప్పుడు ఏంటి, గ్రోత్ అన్నాను ఫస్ట్ నుంచి ఒకటే మాట, గ్రోత్ మెటబాలిజం. కాబట్టి గ్రోత్ మెటబాలిజం మదర్ది ఎట్లా అయితే ఆగుతుంది, మెయిన్గా మదర్ విషయంలో మెటబాలిజం ఆగుతుంది. గ్రోత్ అంటే వాళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి పిల్లల విషయంలో వాళ్ళ గ్రోత్ ఆగుతుంది. కాబట్టి గ్రోత్ సరిగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఏ మంత్ టు మంత్ ఎట్లయితే వెయిట్ ఇంక్రీజ్ అవ్వాలనో పిల్లలది, ఆ ఫీటస్ది, ఆ వెయిట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అనమాట. కాబట్టి సరి అయినటువంటి గ్రోత్ లేకపోవడం. రెండోది బ్రెయిన్ రిలేటెడ్ అని అంటే బ్రెయిన్ గ్రోత్ కూడా కావాలి కదా వాళ్ళది. అంటే బ్రెయిన్ యొక్క గ్రోత్ అంతా మొత్తం మనకు మన ఎంబ్రియానిక్ లైఫ్లోనే అయిపోతుంది. వాళ్ళు లోపల ఉన్నప్పుడే మొత్తం టోటల్ బ్రెయిన్ అంతా డెవలప్ అవుతుంది, బయటకు వచ్చిన తర్వాత ఏం చేసేది లేదు. కాబట్టి అక్కడ ఆ బ్రెయిన్ యొక్క గ్రోత్ సరిగా లేకపోతే రేపు పొద్దున పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏదన్నా మెంటల్గా ఏదన్నా డిస్టర్బెన్సెస్ కానీ ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి థైరాయిడ్ అనేది ముందు మనం ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడే ముందు చూసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఒకవేళ తక్కువ ఉంటే దానికి టాబ్లెట్ వాడతాము, లేకపోతే ఇంకేదన్నా మెడిసిన్స్ వాడతాము. హోమియోపతిలో కూడా డైరెక్ట్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఎలాగైతే థైరోనామో ఎల్ట్రాక్సిన్ ఏదైతే థైరాక్సిన్ ఏదైతే ఉందో అలాగే ఓన్లీ థైరాక్సిన్ ప్రొడక్షన్ చేసేటట్టుగా కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. అది హోమియోపతి వాడినా అలోపతి వాడినా ఆ టైం బీయింగ్కి మాత్రం థైరాయిడ్ లెస్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే దీని ప్రకారంగా చూసుకుంటే వంశపారంపర్యంగా థైరాయిడ్ వచ్చే సమస్య ఉందా? చూడండి, అంటే తల్లికి ఉన్నట్టయితే పిల్లవాళ్ళకి కొంచెం ఏమవుతుంది, ఎప్పుడైతే వీళ్ళకి తగ్గుతుందో అక్కడ తగ్గుతుంది. బ్రెయిన్ ఒకటి, డెవలప్మెంట్ ఒకటి. నేను బ్రెయిన్ అన్నాను, సరే పక్కన పెడదాం. డెవలప్మెంట్ అంటే ఓన్లీ వెయిట్ ఒక్కటే కాదు, మిగతా అన్ని సిస్టమ్స్ యొక్క డెవలప్మెంట్ కూడాను. కాబట్టి ఎప్పుడైతే తల్లికి బాగా థైరాయిడ్ ఉంది, అంటే హైపోథైరాయిడ్ ఉంది, దానివల్ల ఆమె సరిగ్గా ట్రీట్ కూడా చేసుకోలేదు అంటే తప్పకుండా పిల్లల్లో వచ్చే సమస్యల్లో వాళ్ళకు హైపోథైరాయిడ్ కూడా డెవలప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అమెరికన్ వాళ్ళు రీసెర్చ్తో చెప్పింది ఏంటంటే ఆఫ్టర్ బర్త్ అయిన తర్వాత కూడా పిల్లలకి థైరాయిడ్ డెఫిషియన్సీ ఉందని. కాబట్టి మరీ అన్ట్రీటబుల్గా ఉన్నారనుకోండి, ఏం తెలియకుండా అసలు అన్ట్రీటబుల్గా ఉన్నారు అండ్ సివియర్గా ఉందనుకోండి, చాలా చాలా తక్కువ హార్మోన్ అది చాలా పడిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుందంటే అబార్షన్ అయిపోవడం కానీ, లేకపోతే స్టిల్ బర్త్ అయిపోవడం, అంటే పిల్లలు కూడా అంటే సరిగ్గా డెవలప్మెంట్ లేకుండా పుట్టిన పిల్లలు కూడా చనిపోయి పుట్టడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉందన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునేటప్పుడే ఒకవేళ థైరాయిడ్ ఉందనుకోండి, సో మెడిసిన్స్ వాడుకుంటూ ప్రెగ్నెన్సీ వచ్చింది, సో బేబీకి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఆ సిచ్యువేషన్ లో? అంటే మదర్ అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్టయితే అంత ఈజీగా ఏం రాదండి. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏంటి, హెరిడిటరీ హిస్టరీ అనేది ఎంతో కొంత ఉంటుంది. పూర్తిగా హెరిడిటరీ నుంచి ప్రాబ్లం వస్తుందని కాదు కాబట్టి, కానీ తల్లికి ఉంది అని అంటే పిల్లలకి అప్పటికప్పుడే రాదు. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏదైనా స్ట్రెస్కి లోనైతే ఇలా ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి, ఆటో ఇమ్యూనిటీని ఏమంటే హషిమోటోస్ థైరాయిడైటిస్ అంటారండి, హషిమోటోస్ థైరాయిడ్ అంటారు. ఆ పర్టికులర్ కండిషన్ ఏంటి అని అంటే వాళ్ళ టెన్షన్స్ వల్ల వాళ్ళ సెల్సే వాళ్ళ థైరాయిడ్ హార్మోన్ వెళ్ళేసి థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ చేసే సెల్స్ని వెళ్ళి డిస్ట్రక్ట్ చేయడం అనమాట. ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. టెండెన్సీ అయితే వస్తుంది, కానీ అప్పటికప్పుడే వాళ్ళు పుట్టినప్పుడే థైరాయిడ్తో ఏం పుట్టరు. మదర్ మంచిగా మెయింటైన్ చేసినట్టయితే, థైరాక్సిన్ తీసుకొని ఏదైనా తీసుకొని మెయింటైన్ చేసినట్టయితే.